రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ముందుగా చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో విద్యుత్ ఏడీ అక్రమార్జన 200 కోట్లు అంటూ ఒక వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 చోట్ల తనిఖీలు నిర్వహిస్తే దాదాపు 200 కోట్లు అక్రమార్జన ద్వారా ఏడీ సంపాదించినట్టుగా నిన్న వెలుగులోకి వచ్చింది. ఈ పాపం ఎవరిది అంటూ మరో అంశం కూడా మనం చూస్తున్నాం. అవినీతి ఏడీ వెనుక ఒక గట్టి మంత్రి, బదిలీ వేటు పడినా కాపాడిన అమాత్యులు అంటూ కీలకమైన అంశం కనిపిస్తూ ఉంది. గతంలో బిగ్ బ్రదర్కు షాక్ ఇచ్చిన ఏడీ ఫ్లాట్ కరెంట్ కనెక్షన్కు లంచం, దీంతో బదిలీ వేటు వేయించిన బిగ్ బ్రదర్ మంత్రి సిఫార్సుతో మళ్లీ రంగంలోకి. మొత్తం వ్యవహారంపై చిర్రెత్తిన ముఖ్యనేత. ఈ నేపథ్యంలోనే ఏసీబీ దాడి జరిగిందనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం సంచలనంగా మారిన పరిస్థితి. దీని వెనుక గట్టి మంత్రి ఉన్నారనే అంశానికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఈరోజు ఒక కథనం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన లోతుగా ఇంకా ఏమేమి వివరాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరో కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. నాడు ఎగదోసి నేడు ఎగవేసి అంటూ కాంగ్రెస్ దగా చేసింది అడుగడుగున ఆర్ఆర్ఆర్ RRRకు సంబంధించిన రోడ్డుపై అనే అంశం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం మనం చూస్తున్నాం. రైతులు RRRకు సంబంధించిన అలైన్మెంట్లను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మార్చేస్తూ తమ విలువైన భూములను కబలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అనేక రూపాల్లో నిరసనలు హోరెత్తిస్తున్నారు. పల్లెల్లోనే కాదు, ఏకంగా హైదరాబాద్ వేదికగా కూడా వారంతా కూడా నిరసనలతో కదం తొక్కుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా ఫార్మాపై కూడా కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. అధికారంలోకి వస్తే పూర్తిగా ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఫార్మా భూములను తెగనమ్ముకునే కుట్ర చేస్తుందని ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు కీలకమైన అంశాలు, ఓవైపు ఫార్మా, మరోవైపు RRRపై నాడు ఎగదోసి నేడు ఎగవేసి రైతులను నట్టేట ముంచుతోంది కాంగ్రెస్ సర్కార్ అనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఫార్మా సిటీ భూములపై నాడు రైతులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ నేతలంతా కూడా అప్పుడు రెచ్చగొట్టి ఇప్పుడు ఏకంగా వారిని గాలి కొదిలేశారు. ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి నయవంచన చేస్తూ ఉన్నారు, రైతులను నట్టేట ముంచుతున్నారనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని మరి హామీ ఇచ్చారు. అప్పుడు ఆ హామీ ఏమైందని చెప్పేసి ఇప్పుడు నేరుగా రైతులు కాంగ్రెస్ పెద్దలను కలిసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అవే భూముల్లో పోలీసుల పహారాను పెట్టి ఫెన్సింగ్ వేసి ఆ భూములను ఇతర అవసరాలకు వాడుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు, చివరికి తెగనమ్ముకునేందుకు కూడా సిద్ధమవుతున్నారనేది రైతుల ఆగ్రహానికి ప్రధానంగా కారణమవుతోంది. కోర్టు అథారిటీ నోటీసులు ఇచ్చినా కూడా వైఖరిలో మార్పు లేకపోవడం కాంగ్రెస్పై పూర్తి స్థాయిలో రైతుల ఆగ్రహానికి మరో కారణంగా మనం చెప్పవచ్చు. కాంగ్రెస్ నేతలు తమతో కోర్టుకు రావాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి తేల్చి చెప్పిన బాధితులు అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆపబోమని ఫార్మా రైతులు ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ విలువైన భూములను ఫార్మా సిటీ కోసం అని చెప్పి తీసుకున్నారు. మరి ఫార్మా సిటీ ఒకవేళ నిర్మించకపోతే నిబంధనల మేరకు వాటిని తిరిగి రైతులకు అప్పగించాల్సిన బాధ్యత ఉంటుంది. నిబంధనలు అవే చెప్తా ఉన్నాయి. ఒకవేళ ఆ భూములను కనుక వేరే వాటికి మళ్లించినా కూడా అవి చట్ట ప్రకారం కోర్టులో న్యాయస్థానాల్లో కూడా నిలబడవు. కాబట్టి తప్పకుండా తిరిగి భూములను వెనక్కి ఇవ్వాలనే డిమాండ్ మరింతగా ఊపందుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కోర్టుల్లో ఒక మాట, ప్రజాక్షేత్రంలో మరో మాట చెప్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ నీతిని, కోర్టులను కూడా పక్కదారి పట్టిస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనం చూసాం. హైదరాబాద్ను వాస్తవానికి ఫార్మా హబ్గా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంలో భాగంగా పెద్ద ఎత్తున యువతకు అవకాశాలు కల్పించాలన్న భాగంగా ఒక ఆలోచన చేస్తే దాన్ని పూర్తిగా రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారంగా మార్చేసి ఓవైపు రైతులను, మరోవైపు యువతను కూడా దగా చేస్తూ ఉన్నారు. ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రంగంపై పెద్ద ఎత్తున అవకాశాలపై ఆశలు పెట్టుకున్న యువత ఆకాంక్షలపై కూడా నీరు జరుతూ ఉన్నారు. మరోవైపు విలువైన భూములు, రైతులకు సంబంధించిన విలువైన భూముల్లో పూర్తిగా ఇతర వాటికి మళ్లించడం, వాటిని తెగనమ్ముకునే ప్రయత్నం చేయడం, తమ అనుయాయులకు వాటిని వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని ఉపేక్షించమని చెప్పేసి రైతాంగం ఫార్మాపై పూర్తి స్థాయిలో ఆందోళన పథంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక RRRకు సంబంధించి కూడా పరిస్థితి అలాగే ఉంది. RRRకు సంబంధించి కూడా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఎక్కడికక్కడ తమ అనుయాయులకు సంబంధించిన భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లు
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్కు సంబంధించిన ప్రజాప్రతినిధుల భూములను కాపాడేందుకు ఎక్కడికక్కడ అలైన్మెంట్ను మారుస్తూ పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదల భూములను కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తూ ఉన్నారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. RRR సంబంధించి ఏ రకంగా మెలికలు తిరుగుతుందో కూడా రైతాంగం గమనిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు తమ భూములు సేఫ్గా ఉన్నాయని భావించిన రైతులకు ఒక్కసారిగా అర్ధరాత్రి పిడుగు పట్టినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. వారి భూములు RRR కోసం తీసుకుంటున్నారు, అలైన్మెంట్ మారిపోయిందనే ఆందోళన ఏదైతే ఉందో అది వారిని మరింతగా కుంగదీస్తోంది. ఈ క్రమంలోనే వారు ఆందోళన పదాన్ని పల్లె నుంచి ఏకంగా హైదరాబాద్ వరకు తీసుకొచ్చేసి మొన్న అమీర్పేటలో కూడా పెద్ద ఎత్తున నిరసన హోరెత్తిచ్చిన సందర్భం కూడా కనిపిస్తోంది. నాడు అలైన్మెంట్ మార్పుపై హామీలు, ఆందోళన ఇచ్చారు. నేడు స్వయంగా ఆ శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఉలుకు పలికే లేదు, కనీసం నిర్వాసిత రైతులను కలిసే తీరిక కూడా లేదా అంటూ ఈ ప్రశ్న రైతాంగం తరఫున నమస్తే తెలంగాణ అడిగిన సందర్భం మనం చూస్తున్నాం. రైతులను అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించిన మంత్రి అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. దుమ్మెత్తి పోస్తున్న రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు ఏకంగా మంత్రిని అడుగడుగునా కూడా నిలదీస్తూ ఉన్నారు. ఎందుకు మీరు గతంలో హామీ ఇచ్చారు, ఇప్పుడు RRRపై ధోకా చేశారనే అంశంపై రైతులు నిరసనలు మరింతగా హోరెత్తిస్తున్న సందర్భం. RRR అయ్యేదా పోయేదా అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు నువ్వుంటావో నేనుంటానో తెలియదు, ఎన్ని తరాలు ఎన్ని ప్రభుత్వాలు మారాలనో, నల్గొండల నేను బైపాస్ రోడ్డు వేయిస్తున్నా, అక్కడి రైతులకు కోటిన్నర ఇస్తున్నా, అప్పటిదాకా నేనుంటే మీకు అట్లనే వస్తాయి పోండ్రి. పుట్టపక్క బాధితులతో కోమటిరెడ్డి వ్యాఖ్యలు, మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. RRR అయ్యేదా పోయేదా అని చెప్పేసి మంత్రి చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించిన ప్రభుత్వం వైపు ఆగమేఘాల మీద ఢిల్లీ వరకు వెళ్ళి, అలాగే మంత్రి స్వయంగా ఢిల్లీ వరకు వెళ్ళి కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలవడం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం కోరుతూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలనే ఒక ప్రయత్నం అటువైపు చేస్తూ ఉంటే, రైతుల భూములను కొల్లగొట్టే ప్రయత్నం వైపు జరుగుతూ ఉంటే అయ్యేదా పోయేదా అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాస్తవానికి పూర్తిగా భూములను కొల్లగొట్టే కుట్ర చేస్తూ మరోవైపు ఈ రకంగా వంచిస్తారని రైతులు తీవ్ర స్థాయిలో RRRకు సంబంధించిన బాధితులంతా కూడా మంత్రి పైన, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనకు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కీలకమైన అంశంగా కనిపిస్తోంది. నాడు బాధితులను, రైతులను కూడా ఎగదోసి వారికి సంబంధించి రకరకాల హామీలు కురిపించి వారిని మభ్యపెట్టి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత, అభ్యర్థులతో అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఎగవేసి పూర్తి స్థాయిలో వారి భూములను కబలించే కుట్ర జరుగుతుందనే ఆందోళన ఇప్పుడు సర్వత్రా కూడా వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం. తప్పకుండా రైతులకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎగదోసి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇటీవల అనేక సందర్భాల్లో మండిపడిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఒక కీలకమైన అంశం కూడా మనం చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ పూర్తిగా ఆగమైపోయిందని చెప్పి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు ఒక్కో ఇటుక పేర్చి హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తే హైదరాబాద్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు, కరెంటు కష్టాలు, తాగునీటి ఇబ్బందులు, డ్రైనేజీ వ్యవస్థతో సతమతమవుతున్న ప్రజలకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులను తొలగించి ఒక బలమైన వ్యవస్థను నిర్మిస్తే 20 నెలల కాలంలోనే హైదరాబాద్ను కాంగ్రెస్ సర్కారు పూర్తిగా ఆగం చేసిందనే ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది కాంగ్రెస్ సర్కారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం కూడా కనిపించింది. సర్కారు అసమర్థ విధానాలతో కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణకు ఎకనామిక్ ఇంజన్గానే కాకుండా దేశానికే ఒక ఆర్థిక చోదక శక్తిగా, దేశానికి ఉన్న అతి కొద్ది నగరాల్లో 3-4 నగరాల్లో ఒక ఆర్థిక చోదక శక్తిగా, ఎకనామిక్ ఇంజన్గా హైదరాబాద్ను తీర్చిదిద్ది దేశానికే ఆదాయాన్ని సమకూర్చే స్థాయిలో హైదరాబాద్ను తీర్చిదిద్దితే దాన్ని పూర్తిగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. హైడ్రా, మూసీ వంటి ప్రతికూల నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పూర్తిగా వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి పేదల పొట్టగొడుతున్నారు అనే అంశాన్ని నిన్న కుండబద్దలు కొట్టి కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కనిపించింది. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విజయయాత్ర ప్రారంభం కాబోతుందనే అంశాన్ని కూడా ఆయన నిన్న వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. ఇటీవల కురిసిన వర్షాలకు, చిన్నపాటి వర్షానికి నాలాలు పూర్తిగా పొంగిపొర్లి ఆ నాలాలో ముగ్గురు యువకులు కొట్టుకుపోతే 3 రోజులు గడిచినా వారికి సంబంధించిన మృతదేహాలను కూడా కనీసం మీరు
తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించలేరా అని కూడా ఆయన సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో దాదాపు 8 మంది సజీవ దహనమైతే 6 మృతదేహాలను కనీసం 200 రోజులు గడిచినా వారి ఆనవాళ్లను కూడా బయటికి తీయలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. వారి కుటుంబ సభ్యులకు చివరి చూపును కూడా దక్కే అవకాశం లేకుండా వారి మనోవేదనకు కారణమయ్యారు, వారి గుండెకోతకు కారణమయ్యారని చెప్పేసి ధ్వజమెత్తుతూనే మరోవైపు హైదరాబాద్లో 3 యువకులు గల్లంతై 3 రోజులు గడిచినా కూడా ఇంకా కూడా మీరు వారి మృతదేహాలను కూడా గుర్తించలేకపోతున్నారంటే ఇంతకన్నా అసమర్థత, ఇంతకన్నా చేతగానితనం, ఇంతకన్నా అసమర్థమైన విధానం మరొకటి ఉంటుందా అని చెప్పేసి కేటీఆర్ గారు సూటిగా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్కు కనీసం కనిపించట్లేదా? ఆ మాత్రం మానవత్వం, ఆ మాత్రం మనసు కూడా మీకు లేదా? ఆ బాధిత కుటుంబాలకు సంబంధించిన ఆక్రోశం, వారికి సంబంధించిన ఆవేదనను కూడా అర్థం చేసుకోలేనంత వ్యవస్థ తయారైతే ఇక ప్రజలకు దిక్కెవరని చెప్పేసి కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడిన అంశం మనం చూస్తున్నాం. పూర్తిగా జూబ్లీ హిల్స్కు సంబంధించిన ఉప ఎన్నికల్లో ఇప్పటికే అనేక సర్వేలు బీఆర్ఎస్ పార్టీయే ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి సంబంధించిన బూత్ కమిటీ ఇన్ఛార్జీలతో పాటు అలాగే నియోజకవర్గంలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో కూడా ఆయన సమావేశమవుతున్న సందర్భం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన నిన్న పాల్గొని అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించారు, పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా గత 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ కావచ్చు, జూబ్లీహిల్స్ ఏ రకంగా ఒక సకల సౌకర్యాలకు నిలవుగా, కేంద్ర బిందువుగా, సంక్షేమానికి, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందో, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస మౌలిక సదుపాయాలు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్లకు సంబంధించిన ట్రాఫిక్ సమస్య, కరెంటుకు సంబంధించిన కోతలు, మరోవైపు కనీసం రాత్రిపూట స్ట్రీట్ లైట్లను కూడా నిర్వహించలేని ప్రభుత్వ అసమర్థతను అడుగడుగునా కూడా ఆయన ఎండగట్టిన పరిస్థితి. ప్రజాక్షేత్రంలో ప్రజలు, హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కీలకమైన ఎజెండా కాబోతోంది. స్థానిక అంశాలే కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి ఈ ఎజెండాలో. ఇందులో భాగంగా స్థానిక ప్రజలంతా కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన ఆగ్రహంలో కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని మరోసారి నిన్న కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకి ఈ కథనంలో కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ, యావత్ తెలంగాణనే కాదు హైదరాబాద్, తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్ ఆగమైంది. అందుకోసమే తెలంగాణకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సంక్షేమం ఈరోజు అందగడం లేదంటే దానికి ప్రధానమైన కారణం కూడా హైదరాబాద్పై గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయాలు తీసుకోవడమే. హైదరాబాద్ను పూర్తి స్థాయిలో వంచడం వల్లే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంక్షేమం పూర్తిగా సమాధి వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోవడం, దీనికి తోడుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ, ఇతర సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంత స్థాయిలో పేరుకుపోవడానికి ప్రధానమైన కారణం ఎకనామిక్ ఇంజన్ను దెబ్బ కొట్టడమే అనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో బీఆర్ఎస్ పాలనకు, ఇప్పుడు 20 నెలల కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గమనించి ఒక అంచనాకు వచ్చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. అలాగే నిన్న పార్టీ నేతలకు సంబంధించిన కీలకమైన సమావేశాలు కూడా జరిగాయి. ఆ సమావేశాలు కూడా ఆయన పాల్గొని ప్రసంగించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీహిల్స్ సంబంధించి మరొక కీలకమైన వార్త. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్లో ముసలం కొనసాగుతోంది. నానా తంటాలు పడి అజరుద్దీన్ను తప్పించిన సీఎం వర్గం ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మరోసారి విభేదాలు తలెత్తుతున్నాయనే అంశం కనిపిస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ గారి రూపంలో ఈసారి విభేదాలు తారాస్థాయికి చేరాయనే అంశం మనం చూస్తున్నాం. ఏకంగా పోస్టర్లతో అంజన్ కుమార్ యాదవ్ గారి వర్గం హల్చల్ మొదలుపెట్టింది. టికెట్ ప్రయత్నాలు కూడా, మరోవైపు దానం నాగేందర్ గారు ఖర్గేను కలిసి వినతి పత్రం సమర్పించిన అంశం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు సామాజిక కోణంలో నరుకొస్తున్న బొంతు వర్గం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో 3 నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్లో తీవ్రస్థాయిలో ముసలం రేపుతోందనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ క్రమంలో ఏం జరగబోతోంది? ఓవైపు ప్రచారం ప్రారంభించక ముందే, ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రక్రియ ప్రారంభం కాకపోతే ముందే జూబ్లీహిల్స్ ఎన్నికల పంథాలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా దూసుకుపోతూ ఉంటే, మరోవైపు కనీసం క్యాండిడేట్ను కూడా కన్ఫర్మ్ చేయలేక కాంగ్రెస్ ఏ రకంగా ఇంటర్నల్ పాలిటిక్స్తో కుదేలవుతుందో అంశం కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు, మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనిస్తున్న అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం.
అన్నిటికంటే ముఖ్యంగా ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టుల సంచలనమైన నిర్ణయం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తాం, ఈ అంశంపై పార్టీ సహచరులతో చర్చించుకుంటాం, 30 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించండి అని చెప్పి మావోయిస్ట్ పార్టీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలు వదిలేస్తాం, తప్పకుండా చర్చలకు సంబంధించిన అంశంపై పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన సహచరులతో చర్చించుకుంటామని చెప్పేసి కూడా వారు ప్రకటించిన అంశం కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి లేదా ప్రజాప్రతినిధులతో చర్చలకు సిద్ధమని చెప్పేసి కూడా వారు స్పష్టం చేశారు. వీడియో కాల్ ద్వారానైనా సంప్రదింపులు జరపాలని కూడా వారు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ తరఫున అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ నిన్న విడుదలైన సందర్భం మనం చూసాం. ఆయుధాలు వదిలేసి చర్చల కోసం సిద్ధమని చెప్పేసి మావోయిస్టు పార్టీ చేసిన ఈ ప్రకటన అత్యంత కీలకంగా మారుతున్న సందర్భం, కీలకంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మావోయిస్టులు తీసుకున్న ఈ సంచలనమైన నిర్ణయానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మావోయిస్టులు ప్రకటించారు. 30 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలని కూడా వారు కోరిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అనేక ప్రాంతాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, బస్తర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంగ్మింగ్ ఆపరేషన్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కొనసాగుతున్న సందర్భం. ఈ క్రమంలోనే మావోయిస్టులు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సంచలనమైన నిర్ణయం తీసుకుని ఈ అంశంపై పూర్తి స్థాయిలో ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని వారు వెల్లడించిన పరిస్థితి. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి 30 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తే తప్పకుండా అన్ని అంశాలపై చర్చలకు తాము సిద్ధమనే అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించడం అనేది కీలకమైన పరిణామం. మరి ఏం జరగబోతోంది, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించబోతోంది, మావోయిస్టుల నుంచి వచ్చిన ఈ కీలకమైన ప్రతిపాదన, ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకమైన ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని అందరూ కూడా వేచి చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. రీయింబర్స్మెంట్పై 50% ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారనే వార్త. కాలేజీలో ఒక కోర్సులో ఎన్ని సీట్లున్నా కేవలం 240 సీట్లకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలనే ఒక కొత్త ఎత్తుగడను ప్రభుత్వం వేసిందనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ ఎత్తుగడ వేసినట్టుగా చెప్తా ఉన్నారు. మిగతా వారు ఫీజులు చెల్లించాల్సిందే అంటూ ఈ వార్త. వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004-2014 మధ్యలో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పటికీ ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినా వాటిని కొనసాగిస్తాం, దార్శనికత, ప్రజల మంచి కోరే ప్రభుత్వం మాదని చెప్పే ఒక విశాలమైన దృక్పథంతో, ఒక విజన్తో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే కాదు, మరింత పగడ్బందీగా విదేశీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా పథకాన్ని అమలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వారి ప్రభుత్వాలు గతంలో అమలు చేసిన పథకాలను కూడా కనీసం కొనసాగించలేని దయనీయమైన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆ దుస్థితి నెలకొందని పేద విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చివరికి ఆ ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న బకాయిలను చెల్లించకపోవడమే కాకుండా చివరికి 50% సీట్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కేవలం ప్రతి కాలేజీకి 240 సీట్లకు మాత్రమే ఫీజులు చెల్లిస్తే మరి మిగతా విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద విద్యార్థుల భవితవ్యం ఏంటి? వారి చదువులనంతా కూడా, వారి ఉన్నత చదువులన్నింటినీ కూడా మీరు చీకట్లో నెట్టేస్తారా అని ఈసారి తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో దీనిపై మండిపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. త్వరలోనే కమిటీని వేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలి, 50% ఎగ్గొట్టే ఒక ప్రయత్నం జరుగుతుందనే ఈ అంశంపై కూడా తప్పకుండా రానున్న రోజుల్లో ఉద్యమ కార్యాచరణ దిశగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యార్థులకు సంబంధించి ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పనలో విఫలమవుతున్న పరిస్థితి. గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఎగ్గొడుతున్న పరిస్థితి. వాటికి సంబంధించి కూడా విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. గురుకులాల్లో ఏకంగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీసం వేతనాలు చెల్లించకపోవడంతో నిన్న అనేక ప్రాంతాల్లో విద్యార్థులే వంటగదుల్లో వారు కూడా సహకారం అందించేసి వారు కూడా పూర్తిగా కూరగాయలు కట్ చేస్తూ తమ భోజనాన్ని తామే వండుకునే దయనీయమైన పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. చివరికి
కీలకమైన ఉన్నత చదువుల్లో అత్యంత కీలకమైన ఆర్థిక భరోసాను అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ రకంగా 50% నరికివేయడం, ఎగ్గొట్టడం, 240 సీట్లకి పరిమితం చేయడం అనేది ఉన్నత విద్య చదివే పేద విద్యార్థుల అవకాశాలకు, పేద విద్యార్థుల భవితవ్యానికి పూర్తిగా వెన్నుపోటు పొడవడమే అనే ఆవేదన, ఆ ఆందోళన కూడా క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో తెలంగాణ స్టేట్ ఇన్ డీప్ ఫినాన్షియల్ క్రైసిస్ అనే కీలకమైన వార్త మనకు కనిపిస్తుంది. బర్డెన్ బై ఓవర్ 35,000 crore ఇన్ పెండింగ్ డ్యూస్ అంటూ ఈ వార్త. The once surplus state of Telangana is now facing a severe financial crisis. In just 22 months, the Revant Reddy-led Congress government is burdened by over 35,000 crore in pending dues, exposing the hollowness of tall promises made by the National Party అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఆ క్రైసిస్ రోజు రోజుకు కూడా పెరిగిపోతోంది. కేవలం సర్పంచులకు ఇచ్చే పెండింగ్ బిల్లులే దాదాపు 700 crores, 700 కోట్లు ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఏకంగా 1300 కోట్లు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో 8,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. చివరికి ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్న సందర్భం. ఇక కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు అయితే పెద్ద ఎత్తున బిల్లుల కోసం సచివాలయంలో నిరసన వ్యక్తం చేసిన సందర్భం. వారికి సంబంధించి 10,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపు 35,000 కోట్ల రూపాయల బిల్లులు రకరకాల రూపాల్లో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రమంతా కూడా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైన ఈ పరిస్థితుల్లో స్టేట్ అంతా కూడా ఒక డీప్ ఫినాన్షియల్ క్రైసిస్లో ఉందనే కీలకమైన కథనం ఈరోజు తెలంగాణ టుడేలో పిఎస్ దిలీప్ జర్నలిస్ట్ రాసిన కథనం మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితికి ఈ మొత్తం కథనం అద్దం పడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.